నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారిపోయింది. మర్డర్ కేసులో నేరం నిరూపితమైన శ్రీకాంత్ పెరోల్పై విడుదలై జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం వెలుగులోకొచ్చింది. దాంతో అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం ఆఘమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలెవరి శ్రీకాంత్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతని ట్రాక్ రికార్డు చూస్తే 2014లో సెమీ ఓపెన్ జైల్లో పనిచేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. ఆ తర్వాత సుమారు 4 ఏళ్లు పోలీసులకు చిక్కలేదు. అనంతరం సడన్గా పోలీసులకు లొంగిపోయాడు. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో రోజుల తరబడి గడపడం, అక్కడే తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. జైల్లో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్మెంట్లు చేయించేవాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.